వెళ్ళిపోయాడు. తలకి షుగరు ఎక్కిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు పాపం అమ్మ 8 రోజులు కోమలో ఉన్నాడు. 800కి షుగర్ వెళ్ళిపోయాడు. చూడండి, చాలా నాకు ఎంతో బాధగా ఉంది. మరి కుమారుడు చూస్తుంటే అది చాలా భయంకరమైన వ్యాధి. నిజంగా పిల్లలకి రావడం అంటే చాలా విచారకరం. ఏదైనా ప్రార్థన చేయాలి. కోమాలకు వెళ్ళాడు. మరి అయ్యగారితో ప్రతిరోజు ప్రార్థన చేయించారు. దేవుడి కృపలో దేవుడు మరలా సజీవంగా మన మధ్య దేవుడు నిలబెట్టిగా కూర్చేయి బాబు వైపు చూపించి చిన్న ప్రార్థన చేద్దాము. ఈ బాబు నిమిత్తం ఆ షుగర్ వల్ల మళ్ళీ ఎప్పటికీ ఈ బాబుకి హాని కలుగకుండా అది ఎప్పటికీ కంట్రోల్లోనే ఉండాలి. బాబు ఏ ఆహారం తీసుకున్నా అది హానికరంగా ఉండకూడదని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. బాబు పేరు ప్రార్థన చేద్దాం మనసారా. నిజంగా మంచి భవిష్యత్తు మీ పిల్లలకి ఇలా ఉండటం చాలా బాధకరం. ప్రార్థన చేద్దాం. బాబు దేవుడు స్వస్థపరచాలి. స్తోత్రం నాయన. మీ కృపలో ఈ బాబును అయ్యా నీ సన్నిధిలో నిలబెట్టి మేమందరం ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా ఈ కుమారుని నాయన మీరు స్వస్థపరచారు. దేవా స్వస్థపరచారు. గిలాదిలో గుగిలం లేదా, నా సన్నిధిలో స్వస్థత లేదా అని మీరు నాయన పలికిన దేవుడు అయ్యా. అయ్యా నీ సన్నిధిలో స్వస్థత ఉంది నాయన. దేవా మేము నమ్ముచున్నాము. అయ్యా ఈ బాబుని ఇప్పుడే నీ గాయపడిన హస్తములో దేవా మీరు స్వస్థపరచును గాక. పరిపూర్ణమైన స్వస్థత నిరీక్షను గాక. ఇది మొదలుకొని షుగర్ లెవెల్స్ ఆయన మీ నామములో అయ్యా సమానంగా నిలుచును గాక. అయ్యా ఈ వ్యాధి వల్ల నాయన బాబుకి ఎటువంటి హాని కలుగుతుంది నాయన. అయ్యా నీ నామములో మీరు కంచెవేయును గాక. మీ కృపలో మీరు దాసులు గాక. దేవా మీరు దాసులు గాక. యేసయ్య నీ నామములో నాయన ఈ కుమారుని అప్పగిస్తున్నాము. మంచి భవిష్యత్తు, జ్ఞానం, విద్య, తెలివి నాలో మీరు దయచేయను గాక. వీరికి ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి ఫలమిచ్చు మీరు ఏర్పరచుకోండి. యేసయ్య నీ పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మళ్ళీ మొత్తం ప్రార్థన చేయండి. ఈ బాబు గురించి మర్చిపోవద్దు. ప్రతిరోజు మీ అందరి ప్రార్థనలు చేయండి. దేవుడు కంచి వేయముగా. కూర్చోరు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ముగ్గురుగా చిన్న కట్టస్తులందరికీ ఏది అమ్మాయికి షుగర్ పెరిగిపోగా హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నారు. చాలా సీరియస్ అయింది బాబు. సీరియస్ అవడంతో మన అమ్మ చాలా కంగారు పడిపోయారు. టెన్షన్కి ఏమో డాక్టర్ కాక సీరియస్గా ఉంది, మేము చెప్పలేమన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పలేమన్నంటే వెంటిలేటర్ మీద ఉండగా నేను అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు ఆ బాబుని పట్టుకొని ప్రేర్ చేస్తున్నాను. ప్రేర్ చేస్తాను పట్టుకున్నాను. అయ్యగారు అక్కడ ఉండగానే నేను ఆ బాబు పట్టుకొని ప్రేర్ చేసుకోగా బాబు ఏం కాదన్నా ఇంటికి వస్తాడు మంచిగా ఉంటుంది. అలాగే దేవుడితో చూడి బాబు నైవేద్యం ఇంటికి తీసుకొని చెప్పలు